హలో ఎవర్స్, నేను మీ దిశ లంకేష్ మాట్లాడతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి జూలై 26 వరకు కూడా వర్షాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి జూలై 27 నుంచి మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయని నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వాతావరణం అనేది కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న అల్పీన ప్రభావంతో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. పై శాటిలైట్ చిత్రం ప్రకారం ఒక్కసారి మనం గమనిస్తే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మేఘాలని విస్తరించి ఒక ముసురు వాతావరణంలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ ప్రస్తుత వాతావరణంలో మనకి తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే మరికొన్ని భాగాల్లో మనకి వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. అంటే మనకి పూర్తిగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఆకాశం మేఘావృతమై ముసురు వాతావరణం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న బంగాళాఖాతంలో అల్పీన ప్రభావం వల్ల మనకి రాగల ఒక 2 రోజుల్లో మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మనకి జూలై 26 వరకు కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూలై 27 తారీఖున మనకి చాలా తక్కువగా వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల వర్షాలు ఉంటాయి, మరికొన్ని చోట్ల వర్షాలు నమోదవ్వు. కానీ మనకి జూలై 26 వరకు కూడా మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న అల్పీన ప్రభావం వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్ వైపుగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో అంటే జూలై 26 వరకు కూడా మనకి దీని ప్రభావం ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో మనకి ఈ విధంగా ఉండగా మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలకు పరిమితం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకి విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఈ అల్పీన ప్రభావం వల్ల మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అల్పీన వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్ వైపుగా కొనసాగి ఇది బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రభావంతో మనకి రాగల 2 రోజుల్లో అంటే మనకి జూలై 24, 25, 26 తేదీల వరకు కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. జూలై 27వ తారీఖు నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి భారీ వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే మనం గత వారం రోజులుగా చూసుకుంటే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నిండి అలాగే రోడ్లన్నీ జలమయం అయ్యే అవకాశాలు అయితే కనిపించాయి. అలాగే మనం రాగల 2 రోజుల పాటు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి జూలై 27 తారీఖు నుంచి మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో ఈ అల్పీన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు మనకి వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో మనకి అంటే ఆకాశం మేఘావృతమై చెదురుమదురు జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఆకాశం మేఘావృతమై జల్లుల వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ అల్పీన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి జూలై 26 వరకు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. జూలై 27 నుంచి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్నటి వీడియోలో కూడా మనకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా మనకి జూలై 26 వరకు మాత్రమే వర్షాలు అనేవి చూపిస్తున్నాయి. అలాగే జూలై 27 తారీఖున చాలా తక్కువగా వర్షాలు ఉంటాయి, కానీ అన్ని చోట్ల వర్షాలు నమోదవు. పూర్తిగా 27 నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఆగస్టు 1, 2 వారాల్లో మనకి వర్షాలు అవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆగస్టు 3, 4 వారాల్లో మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో మనకి ఆగస్టు 1, 2 వారాల్లో మనకి వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈ అల్పీన ప్రభావం వల్ల జూలై 24, 25, 26 తేదీల వరకు మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎగువ నుంచి మనకి వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే మనకి ప్రాజెక్టులు అనేవి కుండలుగా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే నాగార్జున సాగర్, అలాగే ప్రకాశం బ్యారేజ్ వరద పొంగి మనకి దిగువకు నీరును విడుదల చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దిగువ ఉన్న ప్రాంత వాసులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి ఎగున కురుస్తున్న వర్షాలు అనేవి ఉప్పొంగి మనకి దిగువకు వర్షాలు అనేవి విస్తరించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వరదలు కూడా పోటెత్తే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రం మనకు
వాతావరణ పరిస్థితులు అయితే మనకి ఆగస్టు 2 వరకు కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.